బెంగళూరులోని మాగడి రోడ్డులోని జీటీ మాల్లోని మల్టీప్లెక్స్లో తన కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు హావేరికి చెందిన ఫకీరప్ప అనే రైతుని అక్కడ సెక్యూరిటీ గోపాల్ అడ్డుకున్నాడు. షాపింగ్ మాల్లోకి ప్రవేశించాలంటే పంచకట్టు కుదరదని, ప్యాంటు షర్టు ధరించాలి అని చెప్పారు. మాల్ తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే పెద్ద బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ మాగడి రోడ్డులోని ఈ షాపింగ్ మాల్ కు 7 రోజులు తాళం వేసింది. అయితే మాల్ అధికారులు 1.78 కోట్ల పన్ను చెల్లించలేదని, అందుకే ఈ చర్య తీసుకున్నామని బీబీఎంపీ పేర్కొంది. అయితే 3 రోజుల క్రితం జీటీ మాల్లోని మల్టీప్లెక్స్ లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన ఫకీరప్ప అనే రైతును అక్కడ సెక్యూరిటీ గోపాల్ అడ్డుకుంటున్న సమయంలో ఫకీరప్ప కుమారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే పంచకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్ ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం రైతుకు షాల్వా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని ప్రకటించింది జీటీ మాల్. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు